ఏంటే మహాలక్ష్మి, బాగున్నావా? నీ ఇంటి కుక్క కనబడట్లేదని ఊరూరా తిరుగుతున్నావా? నీ ఇంటి కుక్కని చంపించింది నేనే. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడు బతికే ఉన్నాడా? ఇంకా వీడు చావలేదా? మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? బ్రతికావని భయపడకుండా తిరుగుతున్నావురా. రే రెడ్ బాడీ, ఇప్పుడు నీ ఆలోచనతో గానీ నీ ఆవేశంతో గానీ నువ్వు నిలిచిన స్థలంలో నీ గుండెని రాయి చేస్తావో, నీ మైండ్ని పదును చేస్తావో, నీ కళ్ళని నేర్పు చేస్తావో చేసుకో. దమ్ముంటే నా తలంటి కొట్టు. రేయ్, నీ గుండె బాగా బరువురా, మోయి. అదెంతవరకు మోస్తుందో నువ్వెంతవరకు మోస్తావో నేను చూస్తా. అసలేందిరా కథ? ఆ అమ్మాయి నీకు ముందుగానే తెలుసా? వాడెవడు? అసలేమైంది? నేను సిటీకి వెళ్తున్నా, ఎలాగైనా డబ్బులు సంపాదించి నీ కంటాపరి చేయిస్తానులే. ఇక్కడ సర్ది పెట్టా, మర్చిపోవద్దు. నేను సంక్రాంతి కల్లా వస్తానులే. మధ్యాహ్నం పువ్వా రత్తమత్తకు చెప్పా, నువ్వు తిని పడుకో. ఇదిగో నిన్నే, ఒకవేళ సంక్రాంతి కల్లా రాకుంటే అక్కడే చచ్చాననుకో, తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే. పైనే ఉంటా, రాగలుద్దాం. పలకవేంటి? నా ఇసు కూడా పోసుకొని 100 ఏళ్ళు బతకరా. ఈ మాట నేనట్టు వింటానని జీవితంలో అనుకోలేదు తాత. లే బిడ్డ, ఏడ్చాకు నాన్న, ఏడ్చాకు. ఒక్కనివే పట్నం దాకా పోతున్నావు, జాగ్రత్త బిడ్డ. వెళ్ళొచ్చాను తాత. నువ్వు చల్లగా ఉంటే అదే 10,000 రా నాకు. ఇదేనప్ప లాస్ట్ స్టేజ్, దిగిగా. ఎంతనా? 40. ఇదా నా సంచి రాయ్. రే, లక్కపాయ గుడ్డలు పాయ. ఇప్పుడు ఎట్టా? చా